మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు బతికేదందుకు హైదరాబాద్ పట్నం వచ్చిందట. అగో ఆంధ్ర నుంచి కూడా వలసవాదులు ఎంతో మంది వచ్చి భాగ్యనగరంలో సెటిలర్లుగా బతికేలాది ఇస్తుర్రు. వాళ్ళ లెక్కనే ఈటెల సార్ కూడా వచ్చినట్టున్నాడు. అవుగాని రాజేందర్ సార్ బతికేదందుకు సిటీకి వచ్చిండని ఎవలన్నరే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇన్నారా ఏమంటున్నాడో? మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి గెలవ శాతనయ్యింది కానీ మోడీ దగ్గరికి పోయి నిధులు తెచ్చేదందుకు శాతనైతలేదా? ఇదెక్కడి న్యాయం? ఇట్లనే ఉంటుందా? ఈటెల రాజేందర్ గారు అన్నాడు. ఇంకా మాలస్కనే అన్నాడు. ఇనుండ్రి. ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోనివే. నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? మూసీ బాధితులను చక్కదిద్దే బాధ్యత ఈటెల రాజేందర్ సార్కి ఎంతున్నదో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టుకుంటా హైడ్రాను తీసుకొచ్చి పేదలను ఆగం చేయ చూస్తున్న మీకు కూడా అంతే జిమ్మెదారి ఉంటుంది. 100కి 100 వాళ్ళు ఉంటుంది. నిజం ఆగాదా సారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మూసీ నది మురికి కూపంలో ఉన్నోళ్ళను తీసి బయటపడేయాలనే ఆలోచన మంచిగానే ఉన్నది. మీ లీడర్లు కొందరు గుడిసెలు చేయించిన పుణ్యాన తెలిసో తెలియకనో పేదలు ఇండ్లు కట్టుకొని మూసీ గబ్బుల బతుకుతుండ్రు. ఈ నేళ్ల బట్టి ఉంటున్న వాళ్ళ ఇండ్లను కూలగొట్టుడు అంటే ఎట్లా చెప్పుండ్రి? వాళ్లకు కూడా నిల్వ నీడ చెయ్యండ్రి, అప్పుడు వాళ్ళ ఇండ్ల జోలికి ఓన్రి అన్నట్టు ఈటెల రాజేందర్ సారు హుజురాబాద్ నుంచి భాగ్యనగరానికి బతుకొచ్చిండని అంటుండ్రు. మరి తమరు పాలమూరు నుంచి పట్నం బతకరాలేదా సారు? మీరేమో మల్కాజ్గిరిలోనే పుట్టి పెరిగి రాజకీయం చేసినట్టు మాట్లాడబడితే ఇటువంటి మాటలు మాట్లాడేందుకేరా సారు మీరు ముఖ్యమంత్రి అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.